నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 9వ తేదీ మంగళవారం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలకు ముందు నుంచే అధికార ఎన్డీఏ భారత కూటమి అభ్యర్థి సభ్యుల మద్దతు కూడగట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నము చేస్తున్నారు. ఈ ఆసక్తికరమైన ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతలు తమ విజయంపై నమ్మకంగా ఉన్నాయి. గత నెలలో జగదీప్ ధన్కర్ అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు భారత ఉపరాష్ట్ర పదవికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఈ పదవిని లోక్సభ, రాజ్యసభ సభ్యులు రెండింటిని కలిగి ఉన్న ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీ పై చేయి సాధిస్తుందో, ఎవరికి మద్దతిస్తున్నారు, ఓటింగ్ ప్రక్రియ ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిపి రాధాకృష్ణన్ వర్సెస్ సుదర్శన్ రెడ్డి. ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు సిపి రాధాకృష్ణన్, తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. బీజేపీకి నమ్మకమైన, విశ్వసనీయమైన వ్యక్తిగా పరిగణిస్తారు. అంతేకాదు, దక్షిణ భారతదేశంలో బీజేపీ ఉనికిని బలోపేతం చేయడానికి పార్టీ వ్యూహంలో ఆయన ప్రధాన భాగం. మరోవైపు న్యాయ వ్యవస్థలో సుదర్శన్ రెడ్డి నీతి, నిజాయితీ కలిగిన న్యాయమూర్తిగా ప్రసిద్ధి చెందారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను రక్షించడానికి ఆయన పనిచేస్తారని ప్రతిపక్షం నమ్ముతుంది. రాజకీయాలు, న్యాయ వ్యవస్థ మధ్య ఈ రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు మరింత చారిత్రాత్మకంగా మారనున్నట్టు తెలుస్తోంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లు ఎవరు అంటే, పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక అవుతారు. ఇది మాత్రమే కాదు, నామినేటెడ్ సభ్యులు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలకు ఎటువంటి పాత్ర లేదు. ఇక 2025లో ఖాళీగా ఉన్న పదవులను మినహాయించి ఉభయ సభలకు 782 మంది ఎంపీలు ఉంటారు. వీరిలో 543 మంది లోక్సభ, 233 మంది రాజ్యసభ, 12 మంది నామినేటెడ్ సభ్యులు. ప్రతి ఎంపీ ఓటు విలువ ఒకేలాగే ఉంటుందన్నమాట. ఇక ఓటింగ్ ప్రక్రియ ఏంటి అంటే, వాటిని ఎలా లెక్కిస్తారనేది కూడా తెలుసుకుందాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక అనుపాత ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా నిర్వహించబడుతుంది. అంటే ఒకే బదిలీ చేయగల ఓటు ఉపయోగించి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో రహస్య బ్యాలెట్ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అభ్యర్థులను ప్రాధాన్యత క్రమంలో ర్యాంక్ చేస్తారు. అంటే 1, 2, 3 అట్లా. ఇక ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభ్యర్థి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగానికి పైగా కలిగి ఉండాలి. ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో మెజార్టీ లభించకపోతే అత్యల్ప సంఖ్యలో ఓట్లు ఉన్న అభ్యర్థిని తొలగించి అతని బ్యాలెట్ పత్రాలను తదుపరి అందుబాటులో ఉన్న ప్రాధాన్యతలకు బదిలీ చేస్తారన్నమాట. అభ్యర్థి మెజార్టీ సాధించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికను ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఓటింగ్ ను పర్యవేక్షించడానికి రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. అతను సాధారణంగా సీనియర్ పార్లమెంటరీ అధికారి అన్నమాట. ఈ ఓటింగ్ 1974 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నియామకాలలో 8వ నిబంధన ప్రకారం పార్లమెంట్ హౌస్ లో జరుగుతుంది. అయితే ఎవరెవరికి మద్దతు ఇస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు బలమైన మెజార్టీ ఉందని, అనేక ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాయని సమాచారం. దీని కారణంగా సిపి రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయమని కూడా భావిస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ భారతదేశం గతంలో కంటే మరింత ఐక్యంగా బలంగా కనిపిస్తుంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, వామపక్ష పార్టీలతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశాయి. అదే సమయంలో శివసేన రెడ్డికి మద్దతు ఇస్తుంది. దీంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అదే సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డిఎంకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను సంప్రదించి సిపి రాధాకృష్ణన్ కు మద్దతు కోరారు. అయితే స్టాలిన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకు మద్దతు ఇస్తుందని తెలిపింది. లోక్సభలో 4, రాజ్యసభలో 7 సభ్యులు ఉన్నారు. గత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం బీజేడీ చీఫ్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఢిల్లీలో ఉన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఓటు వేయడంపై ఆయన ఇంకా అభిప్రాయాన్ని ప్రకటించలేదు. ఒడిశా ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని పార్టీ చీఫ్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని బీజేడీ సీనియర్ ఎమ్మెల్యే ప్రమీలా మాలిక్ ఖచ్చితంగా చెప్పారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు బీజేపీ తన ఎంపీల కోసం 2 రోజుల వర్క్ షాప్ ను నిర్వహించింది. ప్రధాని మోడీతో సహా అన్ని పార్టీ ఎంపీలు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్ లో ఎంపీలకు ఓటింగ్ ప్రక్రియ, రహస్య ఓటింగ్ సాంకేతిక సూక్ష్మ నైపుణ్యాల గురించి వివరణాత్మకంగా సమాచారం ఇవ్వబడింది. ఏ చిన్న నిర్లక్ష్యమైనా ప్రతిపక్షానికి ప్రయోజనం చేకూరుస్తుందని,
కనుక ఎంపీలు జాగ్రత్తగా ఓటు వేయాలని ఎన్డీఏ నాయకత్వం నొక్కి చెప్పింది. ప్రతిపక్షం తన ఎంపీల మధ్య ఐక్యతను నిర్ధారించడానికి నిరంతరం సమావేశాలు కూడా నిర్వహించింది. అయితే ఇక లోక్సభలో మెజార్టీ ఉన్నందున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక గణాంకాలను పరిశీలిస్తే లోక్సభలో ఎన్డీఏ ఎంపీల సంఖ్య 293, రాజ్యసభలో 130. అంతేకాదు 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. ఈ విధంగా ఎన్డీఏ మొత్తం 435 మంది ఎంపీలను కలిగి ఉంది. 782 మంది ఎంపీలు ఎన్నికల్లో పాల్గొంటారు. అటువంటి పరిస్థితుల్లో మెజార్టీ సంఖ్య 392. ఇక క్రాస్ ఓటింగ్ లేకపోతే ఎన్డీఏ విజయం దాదాపు ఖాయమైనట్టే.